అనంతపురం జిల్లా అనంత సంస్కారానికి కిల్లా. ఆ జిల్లాలో నీలం సంజీవరెడ్డి గారు, తరిమెల నాగిరెడ్డి గారు, పప్పూరి రామాచార్యులు గారు శ్రీభాగ్ వడంబడికు ఆద్యుడు. కృష్ణ నీళ్లు మొదట రాయలసీమకే చెందాలి అని పోరాడినటువంటి మహానుభావుడు పప్పూరి రామాచార్యుల వారు, కల్లూరి సుబ్బారావు గారు, పైడి లక్ష్మయ్య గారు. ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని, ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లా మారెనో, ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్లా ఎండిపోయెనో, నీటి ప్రతి బొట్టున నీ ఛాయల రైతులు నెత్తిటి ఛాయలు సమ్మిళితమై విచారము గొల్పునని పెన్నేటి పాట రచించినటువంటి మహాస్రష్ట విద్వాన్ విశ్వం లాంటి మహానుభావులు జనించినటువంటి జిల్లా నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కసి పెంచుకొని పసిగట్టి ప్రతీకారం నెరవేర్చుకోవాలా అన్నటువంటి నెపంతో ఒక పెద్ద మనిషి దివాకర్ రెడ్డి గారు, దివాకర్ అన్న ఇది చాలా అన్యాయం, చాలా బాధగా ఉందన్న, నిజంగా చాలా బాధగా ఉంది. మా నాయకుణ్ణి తిట్టినందుకే కాదు సుమా, రాయలసీమ భాష ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత దాస్తికంగా, ఇంత నిస్సిగ్గుగా, దుర్భరంగా ఉంటుందా అని తెలుగు ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులవుతున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు. మీ పేరులో సూర్యుడున్నారు, కానీ మీరేమో మీ మాటల ద్వారా శల్యుణ్ణి మరిపిస్తున్నారు. వ్యక్తిగత లాభం కోసమని, బాబుగారి మెప్పు కోసమని సూర్యుని మీద ఉమ్మేస్తే అది ఎవరి మీద పడుతుందో తెలియకుండా మర్చిపోతున్నారు. దివాకరుడా దివాంధుడా అనేటువంటి ఆలోచనలు ప్రజలకు రగిలించే విధంగా మీ మాటలు ప్రయోగిస్తున్నారు. దీనివలన నష్టం మీకు తప్ప మరొక్కటి కాదు. మాట మీరటం, మాట తూలటం అనంతపురం జిల్లా వాళ్లకు అలవాటు లేదు. ఏదో లాభం కోసమని ఎదుటివారిని తిట్టడం సంస్కారహీనం, అది మానసిక దౌర్బల్యం తప్ప మరొక్కటి కాదు అన్నటువంటి విషయాన్ని దివాకర్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. నాగిరెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి గారు రాజకీయంగా ప్రత్యర్థులు, కానీ ఏ రోజున కూడా ఒక్కసారి కూడా వారు శత్రువుల్లాగా ఈ రకమైనటువంటి రాక్షస భాషను ప్రయోగించినటువంటి సందర్భం లేనే లేదు. ఈ రోజున దివాకర్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాడుతున్నటువంటి పదజాలం, ఆ సోదర ద్వయం ప్రయోగిస్తున్నటువంటి భాష దుర్గంధం తెలుగు రాష్ట్రాలంతా వ్యాపించి, ఆ దుర్గంధానికి తట్టుకోలేక ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లాడిపోతుంటే, ఆ భాషా నివారణకు డ్రైనేజీ స్కీము లేకుండా ఆ దుర్గంధం డేంజరుగా మారిపోతోంది. దీన్ని ఆపుదల చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు మాట్లాడేటువంటి పద ప్రయోగాల వలన అనంతపురం జిల్లా అంటేనే సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున ప్రాణాలనైనా లెక్క పెట్టకుండా అసువులు బాసినటువంటి వాళ్ళు, సాహిత్యం, సంస్కారం, ప్రజలకు విజ్ఞానం బోధించినటువంటి అనంతపురం జిల్లా నుంచి ఇంత సంస్కారహీనంగా, ఇంత నీచాతి నీచమైనటువంటి భాష కూడా ప్రయోగించవచ్చును అని కొత్త తర్కానికి తెరతీస్తున్నటువంటి మీ భాష సౌందర్యానికి, మీ పటాటోపానికి జోహార్లు పలకటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమని, మీ స్వార్థ చింతన కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు వెధవ, చివరకు అమ్మ చెల్లిని కూడా వీధుల్లోకి ఈడ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే మీకెంతో రాజకీయ గౌరవం ఉన్నది, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మాకందరికీ గౌరవనీయమైనటువంటి అభిప్రాయం కూడా మీ మీద ఉండేది. మీరు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఏ రకంగా ప్రవర్తించారో కూడా లోకం ఇంకా మరిచిపోలేదు. ఆ పారాణి ఇంకా ఆరలేదు. దివాకర్ రెడ్డి గారు, రాజారెడ్డి గారి ద్వారా మీరు పొందినటువంటి లబ్ధి మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా తెలియంది కూడా కాదు. దివాకర్ అన్న, మీ ప్రవర్తన అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఈ రకంగా ప్రజలు మీ నుండి కోరుకోవటం లేదు దివాకర్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞప్తికి తెస్తున్నా. కానీ ఆ రకంగా ఉండకండి, ఈ రకమైనటువంటి భాషను ప్రయోగించకండి. మా కులం వాడేనని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసేటువంటి ఈ వికృత వితండ పదప్రయోగం చేయటం ద్వారా మీవాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కలయికలో కలుపుకోకండి దివాకర్ రెడ్డి గారు. అది సరైనటువంటిది కాదు. కులపిచ్చి మీకు ఉండవచ్చుగాక, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక కులానికి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీ కాదు. మీరు కుల ప్రతినిధి అయి ఉండవచ్చు, మీకు కులాభిమానం ఉండవచ్చు, మీరు అవసరాల కోసం కులాన్ని కూడా తెగ నరికి చంద్రబాబు కాళ్ల దగ్గర పంచన చేరి ఉండవచ్చు. ఈ ప్రజాస్వామ్యానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని పూరించటానికి, ఈ దాష్టిక పాలనను అంతమొందించటానికి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది తప్ప అవసరాల కోసమని పల్లకీలు మోసేటువంటి బోయిల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని మీరు ఇకనైనా ఆ అనంతపురం జిల్లాలలో ఉన్నటువంటి ఆనాటి ఆ సభ్యత, సంస్కారం, సాహితీ సౌగంధం నిండినటువంటి ఆ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెదజల్లినటువంటి ఆ సువాసనని వినిపించేటువంటి ప్రయత్నం చేయండి తప్ప అక్కసుతో మీకేదో మేలు జరగాలన్నటువంటి తాపత్రయంతో, కుయుక్తులతో, కుతితో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఎప్పుడు చంద్రబాబు గారు అనంతపురం జిల్లాకు రాగానే మీరు మైక్ ఎత్తుకోవటము, మీరు తిట్టేటువంటి ఈ తిట్ల దండకాన్ని చూసి ఆ పక్కనున్నటువంటి చంద్రబాబు గారు చేసేటువంటి వికటాట్టహాసాలన్నీ మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. ఆయన గారు, ఆయన కొడుకు నిన్న ఎంతగా ఆనందపడిపోయారో మీరు తిడుతూ ఉంటే. ఇది సంస్కారమా? ఇది సభ్యత? మేము తిట్టగలం, కానీ సరైనటువంటి విధానం కాదు. రాజకీయాలలో ఈ రకమైనటువంటి తిట్ల బూతు పురాణాలు సరైనటువంటివి కాదు. మనం సంస్కారవంతమైనటువంటి భాషను ప్రయోగిద్దాం. మీకు మాకు భావజాలాలలో విభేదాలు ఉండవచ్చుగాక, దాన్ని మన విజ్ఞానంతో, మన తెలివితేటలతో, అవతల వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా తప్పో పూర్వపక్షం చేద్దామే తప్ప బూతు పురాణంతో కవి చోడప్ప కంటే మీరే మేలు అనేటువంటి రీతిలో ప్రవర్తించవద్దని, ఇకనైనా ఈ భాషా ప్రయోగాలు మానమని, తెలుగు జాతికి మీ ద్వారా మళ్ళీ కొత్త తిట్లను, కొత్త బూతు పంచాంగాన్ని చదివి వినిపించి వాళ్లకు, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా వాళ్లకు వారసత్వంగా ఇవ్వవద్దని మనవి చేస్తున్నా.